హరిశంకర్ దర్శకత్వంలో వచ్చిన డీజే దువ్వాడ జగన్నాథం సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన హీరోయిన్ పూజా హెగ్డే. ఈ అమ్మడు 1990 అక్టోబర్ నెలలో ముంబైలో పుట్టి అక్కడే పెరిగింది. ఈమె తల్లిదండ్రులు మాత్రం బెంగళూరులో స్థిరపడ్డారు. వారు అక్కడ స్థిరపడినప్పటికీ కొన్ని కారణాల రీత్యా పూజ ముంబైలో పెరిగింది. ఈ ముంబాయి ముద్దుగుమ్మ ఇంగ్లీష్, హిందీ, తులు భాషల్లో బాగా మాట్లాడగలదు. అలాగే మరాఠీ లాంగ్వేజ్ లో కూడా ధారాళంగా మాట్లాడుతుంది. నెట్ మార్కెటింగ్ బిజినెస్ చేసేవారట. అప్పుడు పూజా హెగ్డే కూడా వాళ్ళ అమ్మగారికి తోడుగా ఉంటూ సహాయం చేసేదట. అలా చేస్తుండటంతో తన పట్ల తాను బాగా కాన్ఫిడెన్స్ ని పెంచుకుంది. చిన్నతనం నుండే తనకు కళల పట్ల ఎంతో ఆసక్తి. డాన్స్ అంటే మహా ఇష్టం. కాలేజీ డేస్ లోనే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొందట. అదే కాన్ఫిడెన్స్ తో మిస్ యూనివర్స్ 2010 లో సెకండ్ రన్నర్ అప్ గా నిలిచింది. తన అందంతో అందర్నీ ఆకర్షించడమే గాక ఎన్నో సినీ ఆఫర్లను కూడా కొట్టేసింది. చిత్రసీమలో అడుగు పెట్టగానే తమిళ సినిమా మూగముడితో ఆరంగేటం చేసి ఆ సినిమాలో హీరో జీవాకు జతగా నటించింది. ఆ సినిమాకు గాను బెస్ట్ తమిళ్ ఫీమేల్ డెబ్యూ ఆర్టిస్ట్ గా అవార్డు కొట్టేసింది. ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నాగ చైతన్యకు జోడీగా, అలాగే ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ కు జతగా నటించింది. దానితో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైంది ఈ అందాల భామ. 2014లో పూజా హెగ్డేకి బాలీవుడ్ ఛాన్స్ కూడా వచ్చిందట. బాలీవుడ్ యాక్టర్ అశుతోష్ గోవాస్కర్ వైఫ్ సునీత పూజా హెగ్డేని చూసి మొహంజోదారోకి హీరోయిన్ గా సెలెక్ట్ చేసిందట. మొహంజోదారో చిత్రంలో ఈ అమ్మడు హృతిక్ రోషన్ కి జోడీ కట్టింది. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలో తన అందాలను ఆరబోసింది పూజ. ఇప్పటికే టీజర్, ట్రైలర్, ఆడియో సాంగ్స్ తో రికార్డులను బ్రేక్ చేసిన టీజే సినిమా విడుదలయ్యాక కలెక్షన్లతో మోత మోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బన్నీతో పాటు పూజా వేసిన డాన్సులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పూజా హెగ్డేకి చిరంజీవి, మహేష్ బాబు అంటే చాలా ఇష్టమట. దువ్వాడ జగన్నాథంలో తన నటనతో ఆకట్టుకున్న పూజా హెగ్డే ముందు భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని ఆశిద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.